ఇలాగే ఒక తత్వం జీలకర్రకు ఉంది. అది బెల్లంతో సమ్మేళనం అయితే అవుతుందండి. అపోయింది సార్. జీలకర్ర బెల్లంతో సమ్మేళనం అయితేనే అది పట్టుకుంటుంది, దాంట్లో పట్టుకోలేదంట. చేతికి ఉన్నటువంటి హస్తరేఖలు ఉన్నాయి చూసారా, అది ఆయుష్య రేఖ, ఆత్మరేఖ, అన్ని రేఖలు ఉంటాయి. జాతక రీత్యా ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఎప్పుడైతే ఈ జీలకర్ర చేతికి తగిలి ఉండాలి, తమలపాకు కాదండి. తమలపాకు మంచిదే. ఎప్పుడైతే ఈ హస్తానికి ఉంటుందో ఈ హస్తరేఖలకి చేతికి ఉండాలి జీలకర్ర బెల్లం ఎప్పుడు అని పెట్టుకునేటప్పుడు. ఇలా తగలడం వల్ల ఈ హస్తరేఖలకు ఉన్నటువంటి ఆయుష్య రేఖ, ఆత్మరేఖ ఈ రెండు కలిసి మనకి భార్య శిరస్సు మీద, భార్య భర్త శిరస్సు మీద పెడుతుంది. ఎక్కడండి మనకి బ్రహ్మరంధ్రం అంటాం. ఆ రంధ్రాన్ని కేంద్రీకృతం చేసుకుని సుముహూర్త కాలంలో జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది. భార్య సుమంగళి కాబట్టి జాతకరీత్యా భర్తకి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి తొలగి పూర్ణ ఆయుష్మంతుడు అవుతాడు. భార్యకి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఎప్పుడు దైవ కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి శక్తి భర్తకు ఉంది. ఎప్పుడు భగవత్నామం చేస్తారు కాబట్టి